తెలంగాణలో డైనోసార్లు తిరిగాయా? మంచిర్యాల జిల్లా సారిగాల్లో గుర్తించిన పాదముద్రలు డైనోసార్లవేనా? డైనోసార్ల ఆనవాళ్లపై శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? తెలంగాణ ప్రాణహిత గోదావరి బేసిన్లో డైనోసార్లు సంచరించాయి అనడానికి చరిత్ర చెప్తుంది, పరిశోధనలు కూడా చెప్తున్నాయి. మొత్తానికైతే ఇదే సున్నప్రాయి కింద 5 మీటర్ల లోతులో ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో పాదముద్రలు బయటపడ్డాయి. సారోపాడ్ అనే డైనోసార్లు ఇక్కడే సంచరించినట్లు గుర్తించారు. మొత్తానికైతే దీనికి సంబంధించి HMTV గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామం సమీపంలోని సున్నపురాయి శిలల్లో సుమారు 19 కోట్ల నుంచి 20 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ పాదముద్రలను శాస్త్రవేత్తలు గుర్తించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సంగీత దాస్ గుప్తా, యాంటోనీ పాల్ రోజరియో చేసిన అధ్యయనంతో ఈ శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. 2025 మార్చిలో ఈ పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ హిస్టారికల్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాలిగాంలో 2 కాళ్లపై నడిచే మాంసాహార థెరోపాడ్ డైనోసార్లు, 4 కాళ్లపై నడిచే భారీ సారోపాడ్ డైనోసార్ల పాదముద్రలను గుర్తించారు. సుమారు 14 మీటర్ల పొడవున్న ట్రాక్ వేలో 13 వెనుక కాళ్ల, 11 ముందు కాళ్ల ముద్రలు లభించాయి. సారోపాడ్ డైనోసార్ గంటకు 2.3 కిలోమీటర్లు, థెరోపాడ్ డైనోసార్ గంటకు 3.82 కిలోమీటర్ల వేగంతో నడిచి ఉండొచ్చునని పరిశోధకులు అంచనా వేశారు. భారతదేశంలో తొలి సారోపాడ్ ట్రాక్ వేగ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇది సాలిగాం ప్రాంతంలోని డైనోసార్లకు సంబంధించిన పాదముద్రలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే 14 మీటర్ల ట్రాక్ కనిపిస్తుంది, 13 ముందు కాళ్ళు, 11 వెనుక కాళ్ళు కనిపిస్తున్నటువంటి పాదముద్రలు ఇక్కడ మనకు విజువల్స్లో చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ డైనోసార్లు సంచరించాయి. 20 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు చెప్తున్నాయి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి వేమనపల్లిలో కూడా డైనోసార్ సంబంధించిన అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు, మ్యూజియంకు తరలించారు. ఈ ప్రాంతం అంతా డైనోసార్లు తిరిగినటువంటి ప్రాంతంగా గుర్తించారు. సాలిగాం అనేటువంటి బెల్లంపల్లి సమీపమైనటువంటి కన్నపల్లి మండలం సాలిగాం అనేటువంటి ప్రదేశం లోపల ఈ పాల్వాయి పురుషోత్తం పేరిట నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో చిత్రం ఏంటంటే సుమారు ముందు కాళ్ళు వెనుక కాళ్ళు కలిసి 17 వాటి పాదముద్రలు ఉన్నటువంటి ఆనవాళ్ళు దొరకడం చాలా విచిత్రమైన విషయం. అంటే మనకి ఏమర్థం అవుతుంది, ఈ ప్రాంతం అంతా, ఈ గోదావరి ప్రాణహిత బేసిన్ అంతా డైనోసార్స్ యొక్క నిలయం అనే విషయం స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ ఒకప్పుడు ఈ రాక్షస బలు ఉండటం వల్లనే ఇక్కడ ఒక దట్టమైన అడవులు ఉండేటువంటివి. అడవులు ఆహారం కొరత వల్ల కావచ్చు, రక్షణ వల్ల కావచ్చు, బయోడైవర్సిటీ ఉన్నటువంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి సిద్ధాంతంలో అవి కాలక్రమేణా విలుప్తం అయిపోయాయి. అంటే 200 కోట్ల సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో నడయాడినటువంటి డైనోసార్స్ నడయాడిన నేల మనది. సో ఈ నల్ల బంగారు నేలలో కూడా ఈ డైనోసార్స్ ఉండటం వల్లనే ఈ కోల్ బెల్ట్ అనేటువంటిది, అంటే రాక్షస బొగ్గు ఏర్పడడం కారణము అడవులు. అంటే ఆ దట్టమైన అడవులు ఉండేటువంటి అవకాశం డైనోసార్స్ సరిపోయేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి అప్పుడు కాలక్రమేణా పోవడం వల్ల డైనోసార్స్ విలుప్తమైపోయాయి. ఈ శిలాజ పాదముద్రలు డైనోసార్ల జీవనశైలి, సంచారం, ప్రవర్తనపై భవిష్యత్తు పరిశోధనలకు కొత్త దారులు చూపనున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే వరదలు, నీటిమట్టం పెరగటం, మొక్కలు పెరగటం, రాళ్ల తవ్వకాల కారణంగా ఈ అరుదైన శిలాజాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే సాలిగాం ప్రాంతాన్ని ఫాసిల్ హెరిటేజ్ సైట్గా ప్రకటించి పరిరక్షించాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ అరుదైనటువంటి ఈ డైనోసార్స్ యొక్క వాటి యొక్క ఆ పాదముద్రలను సైతం సంబంధించినటువంటి అధికారులు, పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని వాటి యొక్క ఆనవాళ్ళని సేకరించేసి వాటిని ప్రిజర్వ్ చేసేసి మనము దాని శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా దాన్ని ఏ విధంగా భద్రపరిస్తే బాగుంటుంది, భావితరాలకు, భారతదేశ చరిత్రలో భావితరాలకు అందించేటువంటి ఒక పేజీ మన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నపల్లి మండలం ఉన్నటువంటి సాలిగాం నుంచి వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పర్యావరణవేత్తలుగా, ప్రకృతి మిత్రులుగా కోరుతున్నాం. డైనోసార్లు సంచరించినట్లు ఇక్కడ ఆనవాళ్లు చెప్తున్నాయి, వాటి పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే డైనోసార్ల చరిత్రను ఇక్కడ ఏదైతే 25 అడుగుల ఎత్తు, 80 మీటర్ల పొడవు ఉన్నటువంటి డైనోసార్లు
ఇక్కడ సంచరించాయి. దీనికి సంబంధించి ఆనవాళ్లను కూడా గుర్తించారు. ఈ ఆనవాళ్లు చెరగని ముద్రలా ఉండాలంటే వీటిని భద్రపరచవలసిన అవసరం ఉంది. ఎక్కడో మ్యూజియంకు తరలించకుండా ఇక్కడే ఒక డైనాసోర్లకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేసి భావితరాలకు ఈ చరిత్ర తెలిసేలా ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం టీవీ, సాలిగామ డైనోసార్లు తిరిగినటువంటి ప్రాంతం నుంచి.